ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ మంత్రి అఖిలప్రియ. అఖిలప్రియ గారు, ఒక ప్రత్యేక పరిస్థితుల్లో చాలా చిన్న వయసులోనే ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి కూడా అయ్యారు. కానీ నంద్యాల ఉప ఎన్నికలతోనే ఈరోజు అఖిలప్రియ రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉందా అంటే కరెక్ట్ అంటారా? ఒక విధంగా నాకు కూడా ఛాలెంజింగే అండి. ఎందుకంటే శోభా నాగిరెడ్డి గారు చనిపోయిన వెంటనే సడన్గా నాకు బాధ్యతలు ఎమ్మెల్యేగా రావడము, భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత వెంటనే నాకు మంత్రి పదవి రావడము, ఇంతవరకు నన్ను ఒక ఎలక్షన్ కూడా నేను ఇంకా ప్రూవ్ చేసుకోలేదు. ప్రజలు కూడా అప్పుడు ఎనానమస్గా నాకు ఇవ్వడం జరిగింది, బాధ్యతలు నాకు ఇవ్వడం జరిగింది, చేసుకుంటూ వచ్చానే. కానీ ఇప్పుడు నంద్యాల ఎలక్షన్, ఆలగడ్డ ఎలక్షన్ రెండు కూడా నాకు పర్సనల్గా ఛాలెంజింగ్ కాబట్టి నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి ఇప్పుడు. ఎగ్జాక్ట్గా మీ రాజకీయంగా మీ కెపాసిటీస్ని ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక అవకాశం అయితే ఈ గెలుపు ఓటముల ప్రభావం ఖచ్చితంగా మీ మీద ఉంటుందిగా? ఉండొచ్చండి. ఎందుకంటే ఇప్పుడు మెయిన్గా తిరిగి అంతా చేసేదంతా కూడా నేనే. ఎందుకంటే ఇంతవరకు భూమా బ్రహ్మానందరెడ్డి గారు క్యాండిడేట్గా మొన్న అనౌన్స్ చేయడం జరిగింది. దానికన్నా ముందు కూడా నేను తిరుగుతూ వచ్చాను కాబట్టి ఈ ఇంపాక్ట్ నా మీద కూడా పడుతుందని అనుకుంటున్నాను. శిల్పామోహన్ రెడ్డి మీ పార్టీని వదిలిపెట్టి పోవడం అనేది నైతికంగా మీ ఓటమి అని చెప్పి అనుకోవచ్చా? లేదండి, శిల్పామోహన్ రెడ్డి గారు పార్టీ మారి వెళ్ళడం అనేది 1% కూడా పార్టీకి ఎఫెక్ట్ అవ్వదు. ఎందుకంటే ఈరోజు పెద్ద స్థాయి నంద్యాల పట్టణంలో కేవలం టికెట్ ఆశించే ఆయనకి టికెట్ ఇవ్వము అని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పలేదు ఇంతవరకు. ఆయన కన్విన్స్ చేసుకుంటూ వచ్చారే కానీ ఇంతవరకు అయితే మేము టికెట్ ఇవ్వమని ఆయనకు కూడా చెప్పలేదు. మరి పార్టీ ఎందుకు వదిలేసి వెళ్ళారో ఆయనకే తెలియాలి. శోభా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆ సింపతి మీద జరిగిన ఎలక్షన్స్లో కూడా శిల్పామోహన్ రెడ్డి కేవలం 2000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అంటే ఆ ఇంపాక్ట్ ఉండదంటారా? లేదండి, అంటే అటువంటి ప్రభావం ఎన్నిక మీద ఉండదా? తప్పకుండా ఉండదు. ఎందుకంటే ఆ రోజు భూమా నాగిరెడ్డి గారు లాస్ట్ మూమెంట్లో నంద్యాలకి కంటెస్ట్ చేయాలని చెప్పి 6 months గ్యాప్లోనే ఆయన భూమా నాగిరెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆ 6 months గ్యాప్ కన్నా ముందు 10 years నంద్యాలకి మా నాన్నకి గ్యాప్ వచ్చింది. అయినా కూడా ఈరోజు ప్రజలు భూమా నాగిరెడ్డి గారి నాయకత్వం ఉంటేనే మంచి జరుగుతుందని నా ఓటు. కానీ శిల్పా ఇంపాక్ట్ నంద్యాలలో ఎంత గట్టిగా ఉంటుంది అంటే మొన్నటి జనరల్ ఎలక్షన్స్లోనే ప్రూవ్ అయిన మాట నిజం కదా అది? లేదండి, ఎందుకంటే 10 సంవత్సరాలు నంద్యాల పట్టణంలో ఏ విధంగా ఒక నాయకురాలు చనిపోయిన తర్వాత సహజంగానే కొంత సింపతి అనేది అక్కడ పనిచేస్తుంది. అటువంటిది శోభా నాగిరెడ్డి గారు ఒక యాక్సిడెంట్లో చనిపోయిన తర్వాత ఆ సింపతి ఉన్నా కూడా ఆ వేవుని కాదని దాదాపుగా 2000 ఓట్ల తేడా శిల్పాకి. సింపతి ఉండింటే కంపల్సరీ ఆలగడ్డలో ఉండింటుందని, అది దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కానీ నంద్యాల వరకు అంత ఇంపాక్ట్ ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఈరోజు నంద్యాల పట్టణము అభివృద్ధి చెందాలంటే ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ కావాలి. అది శిల్పామోహన్ రెడ్డి గారు 10 సంవత్సరాలు ఇవ్వలేకపోయారు. సో ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంటేనే నంద్యాల పట్టణం అభివృద్ధి చెందుతున్న ఒకే ఒక కారణంతో భూమా నాగిరెడ్డి గారు కోటేయడం జరిగింది. కానీ శిల్పా వెళ్ళటం ఒక్కటే కాదు, శిల్పాతో పాటుగా చాలామంది నాయకులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కూడా పార్టీని వదిలిపెట్టిపోయారు కదా, దాని ప్రభావం కూడా ఉండదా? ఒకటండి, కౌన్సిలర్స్ మొన్న చూసుకుంటే వాళ్ళు 25 మంది కౌన్సిలర్స్ మాతో పాటు వచ్చారని చెప్పి మీడియాకు చెప్పడం జరిగింది. వాస్తవంగా అక్కడికి వెళ్ళింది 15 మంది మాత్రమే. మిగతా 7 మంది ఈరోజు టీడీపీ పార్టీలోనే ఉండిపోయినారు. సో ఇంకా జెడ్పీటీసీలు కానీ మీరు చెప్పినట్టు సర్పంచ్లు కానీ వీళ్ళందరూ మాతో కాంటాక్ట్లో ఉన్నారు. త్వరలోనే వీళ్ళందరూ కూడా పెద్ద స్థాయిలో పార్టీ తెలుగుదేశం పార్టీకి వైపు రాబోతున్నారు. మా లీడర్షిప్పే కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఏవైతే నిధులు ఇస్తున్నారో ఇప్పుడు అభివృద్ధి కోసమే మేము వస్తున్నామని చెప్పి చెప్పడం జరుగుతుంది. 25 మంది నాయకులు పోయారు అనుకుంటే కేవలం తిరిగి వచ్చింది లేక మీ దగ్గర మిగిలిపోయింది 5-6 కదా. అది మిగతా వాళ్ళతో కూడా మేము మాట్లాడుతున్నాం. ఇప్పుడు వాళ్ళకు కూడా మేము కొత్త అండి, వెంటనే మేము శిల్పమోహన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. కానీ మేము కూడా కొత్త, మేమంటూ ఒక హామీ ఇవ్వాలి వాళ్ళకి. మీకు మా లీడర్షిప్లో కంపల్సరీ మీకు న్యాయం జరుగుతుంది, మీకు మేము దగ్గర పెట్టుకొని మీకు ఏదైతే సమస్యలు ఉన్నాయో అవి తీరుస్తామని ఒక నమ్మకం మేము క్రియేట్ చేయగలిగితే తప్పకుండా పెద్ద స్థాయిలో వెళ్ళిన వాళ్ళందరికీ వెనక్కి వస్తారు. అందుకోసం అడుగుతున్నాను, శిల్పామోహన్ రెడ్డి ఇంపాక్ట్ నంద్యాల మీద ఎంత ఉంటుంది అంటే ఆయనతో పాటు వెళ్ళినటువంటి నాయకులే ఒక ఉదాహరణ కాదంటారా? లేదండి, చాలామంది మనసు చంపుకొని వెళ్ళారు. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు మాకు తెలిసిన కొంతమంది కౌన్సిలర్స్ చెప్పడము చాలా ఒత్తిడి పెడుతున్నారు. మీరు కంపల్సరీ మనుషులను పెట్టి అధికార పార్టీగా మీరేమైనా ఒత్తిడి పెట్టడానికి ఆస్కారం ఉంది, కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి శిల్పామోహన్ రెడ్డి కానీ లేక శిల్పామోహన్ రెడ్డి చేరినటువంటి వైఎస్ఆర్ పార్టీ గారి ఒత్తిడి పెట్టడానికి ఆస్కారం ఉంటుందా? తప్పకుండా ఉంటుంది. ఆ స్టార్టింగ్ నుంచి చేసుకుంటూ వచ్చేదే ఆ పద్ధతిని ఫాలో అవుతూ వచ్చారు ఇన్ని రోజులు శిల్పామోహన్ రెడ్డి గారు. కానీ ఈరోజు మేము ఒక గట్టి స్ట్రాంగ్ లీడర్షిప్ మేము ఇవ్వగలిగితే, ఎందుకంటే క్యాండిడేట్ కొత్త, భూమా నాగిరెడ్డి గారు ఉంటే అది వేరు, మేము ఇంత ట్రై చేయాల్సిన అవసరం కూడా లేదు. ఈరోజు భూమా బ్రహ్మానందరెడ్డి గారు కొత్త క్యాండిడేట్, నేను కొత్తగా నంద్యాలకి ఇన్వాల్వ్ అయ్యి చేయడం జరుగుతుంది. సో మా మీద కూడా ఫస్ట్ చర్చలు జరుగుతున్నాయి. తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది, ప్రజలకి మంచి జరిగేలాగా మీకు ఏదైనా సమస్యలు ఉంటే మేము తీరుస్తామని ఒక క్లారిటీ ఇస్తున్నాం. గతంలో
భూమా నాగిరెడ్డి గారే స్వయంగా చెప్పినటువంటి మాట ఆ రోజు, నా మీద ఎంత ఒత్తిడి ఉంది అంటే అధికార పార్టీ నా మీద ఎస్సీ ఎస్టీ కేసులు కూడా పెట్టించింది అని చెప్పి. సో అధికార పార్టీకి ఆ స్థాయిలో ఒత్తిడి పెట్టేటువంటి ఆస్కారం ఉండదంటారా? లేదండి, మేమైతే ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, మీరు అభివృద్ధి చూపించండి, కంపల్సరీగా ఎవరైతే వెళ్ళారో వాళ్ళందరూ వెనక్కి తిరిగి వస్తారని నమ్మకం మాకుంది. మీరు చెప్పినట్టుగా ఎస్సీ ఎస్టీ కేసులు భూమా నాగిరెడ్డి గారు ఆయన మీద పెట్టింది కూడా వీళ్ళే, శిల్పామోహన్ రెడ్డి గారు వీళ్ళ ఒత్తిడి వల్లే పెట్టడం జరిగింది. అప్పుడు అధికార పార్టీకే శిల్పామోహన్ రెడ్డి కేసులు పెట్టించారు, ఇప్పుడు అధికార పార్టీకి మీరు వారి మీద కేసులు పెట్టిస్తారు. అటువంటి కల్చరే మాది కాదు. ఇంతవరకు మీరు చెప్పినట్టుగా అదే వాస్తవం అయితే ఇంతవరకు మేము పార్టీ మారినప్పుడు ఎవరో ఒకరినైనా టార్గెట్ చేయాలి కదా. ఇంతవరకు ఏ ఒక్కరు శిల్పామోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఏ ఒక్కరి మీద కూడా కేసులు పెట్టలేదు కదా, ఎవరిని ఇబ్బందులు పెట్టలేదు, ఎవరు ఎట్లున్నారో అదే పొజిషన్లో ఉన్నారు. సో మేము టార్గెట్ చేయాలనే కల్చర్ మాది కాదు. కానీ మంత్రిగా మీరు బాధ్యతలు స్వీకరించిన తర్వాత గోవిందపల్లిలో 2 వైసీపీ కార్యకర్తల హత్య జరిగింది. అంటే ఇప్పటికీ ఇంకా భూమా బతికే ఉన్నారు అని చెప్పి అనుకోవచ్చా ఈ హత్యల ద్వారా? మా భూమా నాగిరెడ్డి గారు ఉన్నప్పుడు ఫ్యాక్షనిజం అనేది ఇంతవరకు ఎప్పుడు ఎంకరేజ్ చేసింది. మీరు జిల్లాలో కూడా కనుక్కోండి, ఆయన శాంతి యాత్ర కూడా చేయడం జరిగింది. కొంతమంది నవ్వినారు ఆయన శాంతి యాత్ర చేసినప్పుడు. ఒక ఫ్యాక్షనిస్ట్గా ముద్రపడిన వాళ్ళు ఈరోజు శాంతి యాత్ర చేస్తున్నారంటే సహజంగానే మాట అడుగుతారు కదా. తప్పకుండా అడుగుతారు. కానీ ఆయన చేసిన తర్వాత మీరు నమ్ముతారు ఒక గ్రామంలో 2 వర్గాలు కొట్టుకుంటున్నప్పుడు వాళ్ళిద్దరిని కూర్చోబెట్టుకొని కాంప్రమైజ్ చేసుకొని పెద్ద పెద్ద ఫ్యాక్షన్ చేసిన ఏరియాలో కూడా ఫ్యాక్షన్ లేకుండా చేశారు భూమా నాగిరెడ్డి గారు. కానీ మంత్రిగా మీరు బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగినటువంటి హత్యలకి మీకు పరోక్షంగా సంబంధం లేదు. ఇది పొలిటికల్ గా జరిగింది కాదు, ఇది ఫ్యాక్షన్ గా సంబంధించింది కాదు. 2 కుటుంబాలకి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ వల్ల జరిగిన హత్యే. కానీ మీరు పోలీస్ రిపోర్ట్ తీసుకున్నా కూడా అదే విధంగా ఉంటుంది. ఎక్కడ కూడా పొలిటికల్ పార్టీస్ కానీ లేకపోతే మంత్రిగా ఇన్ఫ్లుయెన్స్ చేయడం కూడా స్టార్ట్ చేశారా? లేదు, ఇంతవరకు అటువంటి కల్చరే మాది కాదు, అటువంటి ఆలోచనలు కూడా మాకు ఎప్పుడు రావు. అధికార పార్టీని వదిలిపెట్టి శిల్పామోహన్ రెడ్డి ప్రతిపక్ష పార్టీకి పోయాడు అంటే అధికార పార్టీకి బలము అన్ని రకరకాలైనటువంటి అండదండలు ఎటువంటి మాట నిజం కాదా? అది కాదని వెళ్ళారు అంటే అక్కడ ఏదో ఒక లోపం ఉంది అని చెప్పి మీరు అంగీకరించడానికి లోపం అంటే ఒకటి, ఆయనకి చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యారు. నాకు మర్యాద దక్కట్లేదు, ఎంతసేపు ఉన్నా నాకు మర్యాద ఇవ్వట్లేదు, నన్ను పిలవట్లేదు అని అన్నారే కానీ నాకు ప్రజలకి మంచి చేయాలని ఉంది. ఈ ప్రభుత్వంలో నేను మంచి చేయలేకపోతున్నాను, వైసీపీకి వెళ్తే ఇది నా స్టాండ్, ప్రజలకి ఇది చేయబోతున్నాను అనే ఒక మాటను ఎక్కడైనా మాట్లాడుతున్నారా? నాకు ఎంతసేపు టికెట్ అనౌన్స్ చేయలేదు, నాకు మర్యాద ఇవ్వలేదు, నన్ను మీటింగ్లకు పిలిచలేదు, నా ఫ్లెక్సీలో నా ఫోటోలు పెట్టలేదు, ఎంతసేపు ఇది చెప్తున్నారే కానీ ఇది నా స్టాండ్. జగన్మోహన్ రెడ్డి కదా అఖిలప్రియ గారు మంత్రి అయిన తర్వాత భూమా నాగిరెడ్డిని అయితే ఆయన మంత్రిగా వ్యతిరేకించారు, కానీ అఖిలప్రియ గారు మంత్రి కావడాన్ని శిల్ప వ్యతిరేకించలేదు కదా. ఎందుకు వ్యతిరేకించలేదు? ఆయనే చెప్పాడు స్వయంగా మాట, ముఖ్యమంత్రి గారికే చెప్పాను, అమ్మాయికి ఇస్తే ఇవ్వండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ మాకు కూడా ప్రయారిటీ ఇవ్వండి అని. నిజంగా అదైతే లేదండి, కంపల్సరీగా ఆయనకి నాకు ఇవ్వడం. ఫస్ట్ భూమా నాగిరెడ్డి గారు ఉన్నప్పుడు నాకు ఇమ్మని చెప్పారు, నాన్న చనిపోయిన తర్వాత నాకు ఇస్తున్నామంటే మళ్ళీ దానికి కూడా అడ్డు పెట్టారు. కంపల్సరీగా అడ్డుపడినారు. కాకపోతే ఏంటంటే అందుకోసమే మంత్రిగా మీరు అయిన తర్వాత ఆయన మీద కక్ష సాధింపు మొదలు పెట్టారు. అంత టైం లేదండి. వాస్తవంగా చెప్పాలంటే ఎంతసేపు ప్రజలకి ఏం చేయాలి, భూమా నాగిరెడ్డి గారు ఇచ్చిన హామీలు ఏ విధంగా నెరవేర్చాలి, అటు ఆలగడ్డ నంద్యాల ప్రజల్ని ఎట్లా సాటిస్ఫై చేయాలన్న ఆలోచనలోనే ఉన్నామే కానీ ఈయనేమనుకుంటున్నారు, ఈయన ఎట్లా టార్గెట్ చేయాలంత ఆలోచించేంత టైం కూడా మాకు లేదు. శిల్పామోహన్ రెడ్డి చెప్పినటువంటి మాట అదే, లాస్ట్ వీక్ ఎన్కౌంటర్లోనే ఆయన చెప్పిన మాట, మంత్రిగా అఖిలప్రియ అయిన తర్వాత అందరినీ కలుపుకెళ్తుంది, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చింది ఈ అమ్మాయి అనుకున్నాం, కానీ ఈరోజు ఆ రకమైన కార్యక్రమాలు చేయలేదు అన్నది వారి వాదన. ఒకటండి, ఆయన చెప్పేదానికి ఏదైనా మీటింగ్లు ఉంటే నేను ఫోన్ చేయాలంటారు. ఓపెన్గా మా నాన్నని సఫర్ చేసింది ఆయనే, అది అందరికీ తెలిసిన వాస్తవమే. ఈరోజు భూమా నాగిరెడ్డి గారిని అంత సఫర్ చేసిన వాళ్ళు మా నాన్న చనిపోయిన తర్వాత ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు నేను వాళ్ళకి ఫోన్ చేసి మీటింగ్లు పిలిచాలని? సరే వాళ్ళు వచ్చి పక్కన సో అల్టిమేట్గా మీరు కూడా కక్ష తీసుకున్నారు అంటారు. నా బయటికి పంపించి లేదు, నేను బయటికి పంపించాల్సిన అవసరం నాకు లేదు. నా పద్ధతి ఏంటంటే నేను వాళ్ళని టచ్ చేయను, వాళ్ళు వచ్చి నా పక్కన కూర్చొని ఏదైనా మీటింగ్లో అటెండ్ అవుతారని అవమానం చెప్పండి. అంతేగాని జిల్లా మంత్రిగా ఒకవేళ నాకు బాధ్యతలు ఇచ్చారు మీరు కలుపుకోమంటే కలుపుకోమవుతాను, దాంట్లో ప్రాబ్లం లేదు. సో మంత్రిగా అఖిలప్రియ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన ఇంపాక్ట్ చూపించడం మొదలుపెట్టారు, దాని ఇంపాక్టే ఈరోజు శిల్ప బయటికి పోవడం. ఒకటే అండి నేను చేసింది, ప్రజల్లోకి వెళ్ళాను, కార్యకర్తలతో కలిశాను, తర్వాత ఏదైనా కార్యక్రమాలు ఉంటే ప్రజల్ని దగ్గరకు పెట్టుకొని వాళ్ళ సమస్యలు అడిగాను, మా అన్నని తిప్పినాను. ఇవి తప్ప నేను వాళ్ళని దూరం నేను ఏ యాక్టివిటీస్ చేయలేదు. టికెట్ కోసమే ఆయన అక్కడికి వెళ్తే ఈరోజు అఖిలప్రియ గారు వైసీపీని వదిలిపెట్టి టీడీపీలో చేరడం కూడా మంత్రి పదవి కోసమే? లేదండి, మేము ఆ రోజు క్లియర్గా చెప్పాము,
కేవలం మమ్మల్ని నమ్ముకున్న క్యాడర్ కానీ మమ్మల్ని నమ్ముకున్న ప్రజలు కానీ మంచి చేయాలి, వాళ్ళకి అభివృద్ధి కార్యక్రమాల్లో వాళ్ళకి అభివృద్ధి అనేది ఎలా ఉంటుందో చూపించాలని ఒకే ఒక రీజన్తో భూమా నాగిరెడ్డి గారు నేను పార్టీ మారడం జరిగింది. అదేవిధంగా పార్టీ మారిన తర్వాత పెద్ద స్థాయిలో మేము అభివృద్ధి కూడా చేయడం జరిగింది. కానీ ఈరోజు టూరిజం మంత్రిగా కొనసాగుతున్నటువంటి అఖిలప్రియ గారికి అసలు మంత్రిగా కొనసాగేటువంటి నైతిక అర్హత ఉందా అంటే ఏమంటారు? మీరు చెప్పినట్టుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మంత్రి పదవి వస్తుంది, లేకపోతే నేను ఏ విధంగా నేను ఎమ్మెల్యే వరకు నా బాధ్యతలు నేను చేయాలనుకున్నాను. ఒక పార్టీ నుంచి గెలిచినటువంటి మీరు మరో పార్టీలో చేరిన తర్వాత ఎమ్మెల్యేగా రాజీనామా చేయకుండా మంత్రిగా ఎలా కొనసాగుతారు? ఇది బేసిక్గా ఉండేటువంటి క్వశ్చన్ కదా. మీరు చెప్పింది కరెక్టే. నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఆ తర్వాత పార్టీ మారడం ఒకటే ఒక రీజన్, అభివృద్ధి కోసం. ఆ అభివృద్ధి కూడా మేము చేస్తున్నాం. నేను పార్టీ మారిన తర్వాత 152 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నేను అభివృద్ధి చేశాను. అది కూడా మీకు కావాలంటే నేను చూపిస్తా. సో రాజీనామా అయితే చేయలేదు కదా. రాజీనామా చేయకపోయినా మమ్మల్ని సస్పెండ్ చేయండి అని కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు అడగడం జరిగింది. వాళ్ళు సస్పెండ్ చేయలేదు. ఈరోజు మేము ఒకవేళ రాజీనామా చేయాలా, పోటీకి వెళ్ళాలనేది ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేయాలా, స్పీకర్ గారు చేయాలా. వాళ్ళు చెప్పిన నైతికత అనేది ఒకటి ఉంటుంది. ఒక పార్టీ నుంచి గెలిచిన తర్వాత మరో పార్టీలోకి చేరే సందర్భంలో రాజీనామా అనేది చేయాలి. రాజీనామా అయితే చేయలేదుగా, మీరు చేయకుండానే మంత్రిగా కొనసాగుతున్నారుగా. అవునండి, ఇప్పుడు రాజీనామా చేయనాను కూడా ఆ రోజు మేము క్లియర్గా ఒకవేళ మేము రాజీనామా. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉంది సంకీర్ణ ప్రభుత్వం ఏదండి? ఆంధ్రప్రదేశ్లో ఉంది వైసీపీ తెలుగుదేశం పార్టీల సంకీర్ణ ప్రభుత్వం. ఇప్పుడు వైసీపీ కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ ఒక స్ట్రిక్ట్ రూల్, మీరు చెప్పినట్టుగా కాన్స్టిట్యూషన్ ఒక రూల్ పెడితే ఎవరైనా ఒకే పార్టీలో ఉండాలా, పార్టీ మారకూడదని ఒక రూల్ పెడితే తప్పకుండా అందరం దాంట్లో స్టిక్ అవుట్. ప్రమాణ స్వీకారం చేసే కదా మీరు మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కరెక్టే అండి. కానీ ఆ రోజు మేము పార్టీ మారేటప్పుడు కూడా ఒకటి చెప్పినాం, కార్యకర్తల్ని ప్రజలు ఏ ఒక్కరు అపోజ్ చేసినా కూడా మేము పార్టీ మారే వాళ్ళం కాదు. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎంత ఇబ్బందులు పడుతున్నారో అధికారంలో ప్లెబిసైట్ నిర్వహించారా, ప్రజాభిప్రాయ సేకరణ తీసుకున్నారా? అటువంటిది రాజ్యాంగంలో లేదు కదా. సో మళ్ళీ ఓటర్ల దగ్గరికి వెళ్ళాల్సిందేగా అల్టిమేట్ గా. అదే అండి, ఇప్పుడు తీర్పు తీసుకుని ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు కంపల్సరీ అభివృద్ధి చూపించే వెళ్తాము. ఈరోజు ఫస్ట్ సింపతి వర్కౌట్ అయింది, కానీ సెకండ్ టైం సింపతి వర్కౌట్ కాదు కదా. ఈరోజు మేము సింపతి చూపించుకొని రావాలని అనుకోవట్లేదు, అభివృద్ధి చూపించాలి, ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ చూపించాలి. అఖిలప్రియ గారి మీద కానీ లేక భూమా కుటుంబం మీద కానీ అంతటి సానుకూలత ఉంటే ఇప్పుడు నంద్యాల బై ఎలక్షన్స్తో పాటుగా మీరు కూడా రాజీనామా చేసి ఉప ఎన్నికలు వెళ్ళొచ్చు కదా. తప్పకుండా అని ముఖ్యమంత్రి గారు స్పీకర్ గారు డెసిషన్ తీసుకొని రాజీనామా చెప్పాలంటే ఒక సెకండ్ కూడా ఆలోచించాను నేను. కంపల్సరీగా మాకు ఎలక్షన్ గురించి ఆలోచించే ఇది లేదు, లేకపోతే భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఈరోజు భూమా నాగిరెడ్డి గారు కానీ శోభా నాగిరెడ్డి గారు ఒక స్ట్రాంగ్ లీడర్షిప్, ఒక స్ట్రాంగ్ బేస్ వదిలిపెట్టి వెళ్ళారు. కంపల్సరీగా ఈ సెకండ్ నేను రాజీనామా చేసి వెళ్ళిన నమ్మకం నాకు. మీరొక్కళ్ళే కాదు, మీతో పాటుగా వైసీపీలో పనిచేసి వైసీపీలో ఎలక్ట్ అయినటువంటి ఎమ్మెల్యేలు వారందరూ కూడా పార్టీలు మారారు, వారందరూ కూడా రాజీనామాలు చేయాల్సిందే కదా. తప్పకుండా అండి, అదే చెప్తున్నాం. ముఖ్యమంత్రి గారు లేకపోతే స్పీకర్ గారు కూర్చొని డెసిషన్ తీసుకుని మీరు రాజీనామా చేయమని చెప్తే ఎప్పుడో చేస్తాం మేము. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో బలాబలాలు ఎమ్మెల్యేలు బలాబలాలు చూసుకుంటే మీరందరూ ఇప్పటికీ ఇంకా వైసీపీ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతున్నారు రికార్డ్స్లో, కరెక్టే కాదు? అవునండి. సో అంటే ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో సంకీర్ణ ప్రభుత్వం ఉంది, వైసీపీ టీడీపీల సంకీర్ణ. ఒకటండి, ఇప్పుడు మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు ఎందుకు పార్టీ మారినారు. నేను భూమా నాగిరెడ్డి గారు అయితే కేవలం మరి ఆయన చివరి కోరిక తీర్చుకోవడానికో మరి ఏమో కానీ లాస్ట్ మూమెంట్లో పార్టీ మారితేనే మనకి మంచిది, మనకి ప్రజలకు మంచి చేయొచ్చు అని చాలా స్ట్రాంగ్గా ఆయన ఉండినారు. మరి పార్టీ మారిన వెంటనే కూడా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాము. సో మాకు కూడా ఒక తృప్తి ఉంది, ప్రజలకి మంచి. ఇప్పుడు ఒక పార్టీలో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా మెయిన్ గోల్ ప్రజలకి మంచి చేయాలా. అది మేము పార్టీ మారిన తర్వాత చేయకుండా మేము గమ్ముగా ఉండింటే అది వేరు. ప్రజలకు మంచి చేయాలనేది, ప్రజలకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది ప్రజలకు సంబంధించిన వ్యవహారం. కానీ ఒక శాసనసభ్యుడిగా ఎన్నికైనటువంటి మీరు కానీ మీతో పాటుగా పార్టీలు మారినటువంటి వాళ్ళు కానీ రాజీనామాలు అయితే చేయాల్సిందే కదా. కరెక్టే అండి, మీరు రాజీనామా ముఖ్యమంత్రి గారు అంగీకరిస్తే స్పీకర్ గారు అంగీకరిస్తే రాజీనామా చేస్తూ ఉంటారు. కానీ నైతికంగా ఒక ప్రజాప్రతినిధి మీకంటూ కొన్ని బాధ్యతలు ఉంటాయి కదా. మేము రాజీనామా చేయకముందే మేము చేయము, మీరు సస్పెండ్ చేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని చాలా సందర్భాల్లో భూమా నాగిరెడ్డి గారు మిగతా పార్టీ వాళ్ళు కూడా అడగడం జరిగింది. ఒకవేళ మేము రాజీనామా చేయలేదు, అట్లీస్ట్ పార్టీ నుంచి మేము సస్పెండ్ చేసింటే మేము పోటీకి వెళ్ళేవాళ్ళం. శిల్పమోహన్ రెడ్డి టికెట్ కోసం మాత్రమే పార్టీ మారాడు అని చెప్తున్నటువంటి మీరు మంత్రి పదవి కోసమే మీరు పార్టీ మారారు అనేటువంటి అభియోగాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఒకటండి ఆ మంత్రి పదవి ఏమో కానీ ఆ మంత్రి పదవి గురించి అడిగి మా నాన్న విసిగిపోయినాడు. ఆ మంత్రి పదవి టైంకి మాకు దొరక చివరికి వారి ప్రాణమైపోయింది. లేదు దానికోసం కాదు, ఎందుకంటే అదే కదా ఈరోజు వచ్చినటువంటి comment. అదే వైసీపీ వాళ్ళు అంటే వైసీపీలో నుంచి మేము పార్టీ మారిన తర్వాత మంత్రి పదవి గురించి చాలా పెద్ద స్థాయిలో చర్చలు జరిగాయి. కానీ ఏ రోజు కూడా మా నాన్న మంత్రి పదవి గురించి ఆలోచించిన ఒక్క సెకండ్ కూడా లేదు. నేను పర్సనల్గా చూశాను కాబట్టి చెప్తున్నా. ఎంతసేపు ఆయన వైసీపీలో ఉన్నప్పుడే 10,000 మందికి నేను ఇల్లు కట్టిస్తాను, ఇది నా హామీ అని చెప్పి ఆ రోజు ఆయన హామీ ఇవ్వడం జరిగింది. నా చివరి కోరిక అని కూడా అప్పుడే చెప్పారు. సో పార్టీ మారిన తర్వాత కూడా ఈరోజు 13,000 మందికి ఇల్లు శాంక్షన్ అయింది నంద్యాలలో. ముస్లిమ్స్కి మోస్ట్లీ ముస్లిమ్స్ ఉన్నారు అక్కడ. అదేవిధంగా 150 కోట్ల రూపాయలు పెట్టి పైప్ లైన్ జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్కీమ్ అమృత్ కింద ఈరోజు ఇల్లు వస్తే అది భూమా కుటుంబం తమ గొప్పతనంగా ప్రచారం చేసుకుంటుంది. అమృత్ స్కీమ్ కింద వచ్చింది పైప్ లైన్ అండి, మున్సిపాలిటీకి సంబంధించిన పైప్ లైన్ అమృత్ స్కీమ్ కింద వచ్చింది. ఇళ్ల శాంక్షన్స్ కూడా అలాగే లేదు ఇళ్ల శాంక్షన్స్ ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకొని వెళ్ళి సర్వే చేయించి, ఒకసారి కాదు 3 సార్లు సర్వే చేయించి అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకొని వెళ్ళి శాంక్షన్ చేయించారు భూమా నాగిరెడ్డి గారు. అదేవిధంగా 3,000 దొంగ పట్టాలు శిల్పామోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 3,000 మందికి దొంగ పట్టాలు ఎక్కడెక్కడ విజయవాడలో, వైజాగ్లో, కడపలో ఉన్న వాళ్ళకి వాళ్ళ బంధువుల పేరు మీద ఉండే దొంగ పట్టాలు బయటికి తీసి ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకొని వెళ్ళి అవి క్యాన్సిల్ చేయించినారు భూమా నాగిరెడ్డి గారు. సో ఇవన్నీ భూమా నాగిరెడ్డి గారితో ఆయన ద్వారా జరిగిన కార్యక్రమాలే. ఇంకోటి ఏంటంటే పెన్షన్స్, రేషన్ కార్డ్స్ మీరు చూసుకుంటే ఆలగడ్డ నంద్యాలలో పెద్ద స్థాయిలో ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది మేము పార్టీ మారిన తర్వాత. లేక మీరు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఒక్క శిల్పానే కాదు మిగతా చాలామంది నాయకులు ఈరోజు టీడీపీ గుడ్ బై చెప్పి వైసీపీలో చేరుతున్నమాట నిజం కదా? లేదండి, అటువంటి ఎక్కడ కూడా నాకు శిల్ప ఒక ఎగ్జాంపుల్ అయితే అదే సందర్భంలో గంగుల ప్రభాకర్ రెడ్డి ఆయన కూడా మీరిద్దరు ఓడిపోయిన క్యాండిడేట్ల పేరు చెప్తున్నారు. పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులే. కరెక్ట్, సీనియర్ నాయకులు అంటే మీరు ఒకటి చెప్పండి, ఇంతవరకు గంగుల ప్రభాకర్ రెడ్డి ఏం చేస్తున్నారు అంటే ఏం పోస్ట్లో ఉన్నారు? ఎంతసేపు మాకు ఆపోజిట్గా ఆయన కంటెస్ట్ చేయడమే కానీ ఒక పదవి కూడా ఇంతవరకు రాలేదు రాజకీయంగా. రాజకీయాల్లో ఓడిపోవడం అంటే అంతేనా? కాదు, అంటే ప్రజలు ఇంతవరకు ఆయన యాక్సెప్ట్ చేయలేదని చెప్తున్నాను. ఈ రోజు ఇద్దరు ఓడిపోయినారు, ఇద్దరు ప్రజలు వద్దనుకొని పక్కన పెట్టిన వాళ్ళు పార్టీ మారినారు. కుటుంబం ఎప్పుడు ఓడిపోలేదు ఎన్నికల్లో? ఓడిపోయినారండి. ఓడిపోయినంత మాత్రాన నాయకులు పనికి రాకుండా పనికి రారని నేను అనట్లేదు, పనికి రావని నేను అనట్లేదు. మేము కూడా గతంలో భూమా నాగిరెడ్డి గారు ఒకసారి ఓడిపోయినారు, శోభా నాగిరెడ్డి గారు కూడా ఓడిపోయినారు. నేను చెప్పేది ఏంటంటే ఈ రోజు మీరు అన్న క్వశ్చన్కి ఈరోజు వాళ్ళిద్దరు కూడా టీడీపీని వదిలేసి వైసీపీకి వెళ్ళారని చెప్తున్నారు. మంత్రిగా ఇది మీ నైతిక ఓటమి కాదంటారా? ఇప్పుడు స్టార్టింగ్ నుంచి మేము ఒక పార్టీలో ఉంటే వాళ్ళు ఆబ్వియస్లీ ఇంకొక పార్టీకి వెళ్ళిపోతారు. ఎప్పుడు కూడా మేము 2 వర్గాలు కలిపి ఒక పార్టీలో ఎప్పుడూ లేము. పార్టీలు మారినటువంటి నాయకులదే ప్రాధాన్యం అయి కూర్చుంది, అందుకోసమే పాత నాయకులు పోవాల్సిన పరిస్థితి వచ్చింది, అంతే కదా? అలా ఏం లేదండి. ఇప్పుడు అదే చెప్తున్నారు, రెడ్డి గారు ఏ టికెట్ మీద గెలిచారు? వైసీపీ. సో మీరు ఏ టికెట్ మీద గెలిచారు? వైసీపీ. సో ఇప్పుడు అల్టిమేట్గా జరుగుతుంది అదే కదా? అలా ఏం లేదండి. ఇప్పుడు ఎవరికి ప్రజల అండదండలు ఉన్నాయి, ఎవరు ప్రజల్లోకి వెళ్తున్నారు, ఎవరు యాక్టివ్గా ఉన్నారనే పార్టీ చూసుకుంటారు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు కూడా సర్వే అవ్వాలి, పార్టీ కూడా సర్వే అవ్వాలి. కాబట్టి ఎవరు యాక్టివ్గా ఉంటే వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు అది ఏ టికెట్ మీద చూసుకోవట్లేదు, ఎవరు యాక్టివ్గా చేస్తున్నారు, ఎవరికి ప్రజలకు అందుబాటులో ఉన్నారు, ఎవరికి మంచి చేస్తున్నారని చూసుకుంటారు. నువ్వు ఎంతసేపు నువ్వు ఇంట్లో కూర్చొని నేను పనులు చేయను కన్నా నాకు మర్యాద ఇవ్వాలంటే ఎట్లా కుదురుతుంది? మీరు బయటికి రావాలా, ప్రజల్లో తిరగాలి. అప్పుడు ఏమో ఆయన తిరిగే ఇంకా మాకన్నా స్ట్రాంగ్గా తిరిగింటే మాకు ఇంపార్టెన్స్ ఉండేది కాదేమో. ఆయన తిరగలేదు కాబట్టి ఈరోజు మాకు స్ట్రాంగ్ క్యాడర్ ఉంది, మా మీద నమ్మకం పెట్టుకుని ఈరోజు భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా ఏ ఒక్కరు కూడా మమ్మల్ని వదిలేసిపోలేదు. ఏ ఒక్క కార్యకర్త కూడా మమ్మల్ని వదిలేసి సింపతి ఫ్యాక్టర్ ఇప్పటివరకు పనిచేసింది తప్ప డైరెక్ట్గా ప్రజల యాక్సెప్టెన్స్ భూమా కుటుంబానికి ఇటీవల కాలంలో వచ్చిందా? ఒకటండి, శోభా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత సింపతి ఉండింది. భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత మేమే కావాలని సింపతి భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత మనకి రావాలని లేదు. మేము వీఆర్ ట్రైంగ్ టు షో స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంది, వాళ్ళకి ప్రజలకి నమ్మే విధంగా ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ ని చూపించి ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. బ్రహ్మానందరెడ్డి గారికి టికెట్ ఇప్పించడంలో కూడా లేక టికెట్ ఇప్పించాలి మీరు ఒత్తిడి తీసుకురావడంలో కూడా ఈ ఫ్యాక్టర్ కేవలం సింపతి ఫ్యాక్టర్ వర్కౌట్ అవుతుంది అని చెప్పి మీరు కావాలంటే ఎంక్వైరీ చేయండి. నేను ఎక్కడ కూడా సింపతి కార్డ్ ప్లే చేయలేదు, నాకు అలవాటు కూడా లేదు. అది ఎట్లా ప్లే చేయాలో కూడా నాకు తెలియదు. నేను ఒకటే చెప్పిన, భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత శిల్పామోహన్ రెడ్డి గారు ఈ పని చేస్తారు, స్ట్రాంగ్గా వెళ్తున్నారు, నాకు చూపించాను, నేను కామ్గా ఉంటాను. ఆయనని మీరు కామ్గా ఉన్నవన్న ఆయనని తీసుకొచ్చి పెడతామంటున్నారు. మేము స్ట్రాంగ్ లీడర్షిప్ నేను చూపిస్తాను, ఎట్లా ఉండబోతుందో. ఈరోజు ఇద్దరం యూత్, మేము ఏ విధంగా మీకు కమిట్మెంట్తో పనిచేయగలుగుతాం నేను చూపిస్తాను. రాజకీయంగా మీ
ఫాదర్ వాళ్ళకి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ మీకైతే రాజకీయంగా అనుభవం లేదు. లేదు. మీకు అదే పరిస్థితి, లేక కొత్తగా అనౌన్స్ చేసినటువంటి టికెట్ అనౌన్స్ చేసిన బ్రహ్మానంద రెడ్డిది అదే పరిస్థితి. కాబట్టి మిమ్మల్ని ప్రజలు యాక్సెప్ట్ చేసేటువంటి ఆస్కారం ఉంటుందా? తప్పకుండా అనుభవం లేనటువంటి నాయకులు తప్పకుండా ప్రజలు తప్పకుండా యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు జరిగేవన్నీ కూడా స్వయంగా చూస్తున్నారు. టూరిజం మంత్రిగా మీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అప్పుడే మీ మీద అవినీతి ఆరోపణల మరక కూడా మొదలైందా? లేదండి, ఇంతవరకు నేను ఎక్కడ కూడా అసలు చెప్పాలంటే ఇంకా టూరిజం దాంట్లో నేను ఇంకా కాన్సన్ట్రేట్ చేయాలి. ఇంతవరకు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నీరు చెట్టు కార్యక్రమంలో 50% స్టేక్ అడిగారు మీరు. ఆ రకమైనటువంటి విమర్శ మీ మీద అప్పుడే ప్రారంభమైంది, నిజమా? ఒకటండి, నేను రాజకీయాల్లోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది, 3.5 సంవత్సరాలు. మంత్రిగా అయ్యి 3 నెలలే అయింది. అప్పుడే నా మీద ఇన్ని ఆరోపణలు మీరు చెప్తుంటే నాకు తెలిసిందిగా నేను ఎక్కడ కూడా ఇంతవరకు అటువంటి ఫేస్ చేయలేదు. ఎమ్మెల్యేగా మీరు రాజీనామా చేయండి, పార్టీ మారారు అంటే అది ముఖ్యమంత్రిగా చూసుకుంటారంటున్నారు. సరే, నంద్యాలకు సంబంధించి నంద్యాలలో ఒకవేళ విజయం సాధించకపోతే అది నైతికంగా మీరు బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా మంత్రిగా? నేను తీసుకుంటానండి. 100% బాధ్యత నాదే. గెలిచితే మొత్తం క్యాడరు, ప్రజలు, మా అన్నది, మా కుటుంబ సభ్యులది, ముఖ్యమంత్రి గారిది, అందరిది ఉంటుంది. ఓడిపోతే నేను ఒకదాన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. సో ఈ ఎలక్షన్ బ్రహ్మానంద రెడ్డిది కాదు, అఖిలప్రియ గారిది అంటారు? లేదు, భూమా కుటుంబంది. నంద్యాలకి మా భూమా కుటుంబమే కాకుండా నంద్యాల ప్రజలు కూడా ప్రిస్టేజ్ అయిపోయింది ఇప్పుడు, ఇది గెలవాలి అని చెప్పి. సో రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఒకవేళ మంత్రి పదవి కానీ ఎమ్మెల్యే పదవి కానీ ఈ ఎన్నికల్లో మీరు ఓటమి పాలైతే? తప్పకుండా. అదే విషయాన్ని ప్రజలకు చెప్పదలుచుకున్నారా మీరు రేపు పొద్దున ప్రచారం చేసే సందర్భంలో? తప్పకుండా అండి. ఇప్పుడు మీ మీడియా ముందరే చెప్తున్నాను, అది ఆబ్వియస్లీ అందరూ చూస్తుంటారు కదా. కంపల్సరీగా ఈ ఎలక్షన్ ఓడిపోతే మాత్రం నేను రాజకీయంగా తప్పుకుంటా. సో ఇది భూమా సింపతి కార్డు ప్లే చేసి అనేక రకాలైనటువంటి ప్రలోభాలు పెట్టి అల్టిమేట్గా గెలవగలం అనేటువంటి ధీమా మీకుందా? తప్పకుండా అండి. ఈరోజు భూమా నాగిరెడ్డి గారు ఏవైతే హామీలు ఇచ్చినారో, ఆయన చనిపోక ముందు కూడా నేను ఈ 10,000 మందికి ఇల్లు కట్టికపోయినా, మీకు రోడ్ వైడనింగ్ చేయించకపోయినా, ముఖ్యంగా రోడ్ వైడనింగ్, ఈ 2 నేను చేయించకపోతే నేను నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్కి కంటెస్ట్ చేయనని చెప్పి భూమా నాగిరెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా కౌన్సిలర్స్ అందరూ కూడా చనిపోక ముందు ఒక రోజు ముందే కౌన్సిలర్స్ని, జెడ్పీటీస్ని, ఎంపీటీస్ని అందరినీ తీసుకుని వెళ్ళి ముఖ్యమంత్రి గారికి కల్పించిన 24 అవర్స్కి ఆయన చనిపోవడం జరిగింది. సో ఇది పాలిటిక్స్కి పక్కన పెడితే పర్సనల్గా నాకు ఇది ఇంపార్టెంట్. ప్రజలకి నాకు కూడా ఎవరు లేరు, నాకు నంద్యాల ఆలగడ్డ ప్రజలు తప్ప నాకు కూడా ఇంకెవరు లేరు. సో వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. తప్పకుండా అవి కాకుండా వేరే విషయాలు కూడా నేను పక్కన పెట్టేస్తున్నాను. ఈ టికెట్ వ్యవహారం మీ కుటుంబ సభ్యుల మధ్య కూడా కొంత చిచ్చు రాజేసిందా? లేదండి, కానీ మీడియాలో చాలా డిఫరెంట్గా ప్లే చేశారు, అంటే ప్రొజెక్ట్ చేశారు. ఎందుకంటే చెల్లికి స్టార్టింగ్ నుంచి ఇంట్రెస్ట్ ఉండింది పాలిటిక్స్, అదైతే అదే అడగబోతున్నాను. మౌనిక గారు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నా కూడా బ్రహ్మానంద రెడ్డి గారికి ఇవ్వడం ద్వారా మీ కుటుంబంలో ఇది ఒక చిచ్చులో గెలిచిందా? నంద్యాల చిచ్చు లేపలేదండి, కానీ డిస్కషన్స్ అయితే జరిగాయి. చిచ్చు అయితే ఇక్కడ లేపలేదు, కానీ డిస్కషన్స్ జరిగాయి. చెల్లికి ఇంట్రెస్ట్, నా మదర్ చనిపోయిన తర్వాత కూడా మా ఫాదర్ కూర్చోబెట్టుకొని మాట్లాడడం జరిగింది. మా ఫాదర్ చనిపోయిన తర్వాత కూడా నేను మా చెల్లి కూర్చొని కొన్ని సందర్భాల్లో మాట్లాడుకోవడం జరిగింది. పోస్ట్పోన్ చేస్తాం, తర్వాత డిసైడ్ చేద్దామని చెప్పి. కానీ ఎప్పుడైతే మా బ్రహ్మానంద రెడ్డి మా అన్నయ్యని అనుకున్నామో, ఇద్దరం కూర్చొని మాట్లాడుకొని, లేదా అన్నయ్యతోనే కరెక్ట్ అని చెప్పి ఇద్దరు మాట్లాడుకొని చేయడం జరిగింది. కానీ మధ్యలో వేరే వాళ్ళు వచ్చి ప్రొజెక్ట్ చేయడం, అంత ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మౌనిక గారిని రాజకీయంగా రానియకుండా చేశారు అనేటువంటి ఒక ఫీలింగ్ తనకేమైనా ఉంటుంది? రానియకుండానే కాదండి, ఇప్పుడు కూడా మేము ఏదైనా ఉంటే ఫ్యామిలీ అందరం కూర్చొని డెసిషన్ తీసుకొని ఇది మంచిదైతే దానికే స్టిక్ ఆన్ అవుతాము. మాకు ఎవరైనా సరే ఫ్యామిలీలో మనం ఒక కమిట్మెంట్, ఒక మాట మీద ఉంటే కంపల్సరీ సాక్రిఫైస్లు అందరం చేయాల్సి వస్తుంది, అది చేస్తున్నాము. మరి చెల్లి కూడా ఒకవేళ లేదు నాకు ఇది కావాలని పట్టుబడి అంటే తప్పకుండా మా చెల్లికి ఇచ్చేవాళ్ళం. కానీ తను కూడా అన్నయ్యతోనే కరెక్ట్, నీకు సపోర్టింగ్గా ఉంటారు, నువ్వు ఏదైనా రేపు పొద్దున వెళ్ళాలంటే కూడా నీకు అన్నయ్యతోనే కరెక్ట్, తమ్ముడిని నేను చూసుకుంటాను, ఫ్యామిలీ బాధ్యతలు నేను చూసుకుంటాను అని చెప్పి మా చెల్లి ముందుకు రావడం వల్ల మాకు ఈజీ అయింది. శిల్ప పార్టీ మారేప్పుడు చేసిన విమర్శలో ఒక ముఖ్యమైన విమర్శ కూడా అది, ఎంతసేపు అమరావతి, పోలవరం అని చెప్పి మాట్లాడుతున్నారు తప్ప రాయలసీమ గురించి పట్టించుకోవటం లేదు అధికార టీడీపీ అని. శిల్ప ప్రజా సమస్యల గురించి, ప్రజల గురించి మాట్లాడితే నిజంగా అంటే నాకు నవ్వొస్తుంది. కానీ టూరిజం మంత్రిగా మీరు బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా మీ మొదటి ప్రోగ్రామ్ విజయవాడ భవానీ ఐలాండ్స్ దగ్గర పెట్టుకున్నారు తప్ప రాయలసీమ మీద పెట్టలేదు కదా? భవానీ ఐలాండ్స్ కూడా నేను ఆ రోజు ముఖ్యమంత్రి గారికి వేరే మీటింగ్ కోసం అని వెళ్ళాను, కానీ అక్కడ ఒక 2 hours ఆయన వేరే మీటింగ్లో ఉన్నారు, బిజీ ఉన్నారని చెప్తే ఆ 2 hours ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి నేను భవానీ ఐలాండ్కి వెళ్ళి నేను ఫోకస్ కూడా రాయలసీమ వైపు కాకుండా కేవలం అటు జిల్లాలు, కోస్తా జిల్లాల మీద ఉందా? ఒకటండి, కర్నూలు జిల్లా నాకు ఫస్ట్ ప్రయారిటీ, దాంట్లో డౌటే లేదు.
కానీ రాష్ట్రంలో నాకు టూరిజం రెస్పాన్సిబిలిటీ ఇచ్చినప్పుడు తప్పకుండా అన్ని చోట్ల కూడా డెవలప్మెంట్ కావాల్సిన అవసరం ఉంది. దానికి కావాల్సిన చర్యలు కూడా మేము తీసుకోబోతున్నాం. రైట్ అఖిల్ ప్రీతి గారు, శ్రీవిధం కోసం సమయాన్ని కేటాయించి ధన్యవాదాలు. ఇది ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ మంత్రి అఖిల్ ప్రీతి ఎన్కౌంటర్. నెక్స్ట్ వీక్ ఎన్కౌంటర్ మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి TV9.